ఈరోజు పూర్వ ప్రాథమిక విద్య డిజిటల్ కార్యక్రమాలకు హాజరైన అందరికీ నమస్కారం. పిల్లలు, గుడ్ మార్నింగ్. సే గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. a very good morning to you. గుడ్ మార్నింగ్ చెప్పడం ఒక మంచి అలవాటు. Let's begin our day with prayer. All of you stand up. Join your hands. Close your eyes. Let's do the prayer. Thank you, God, for the world we see. Thank you, God, for the hands you gave. Thank you, God, for the food we eat. Thank you, God, for everything. Thank you, God, for everything. Thank you, God, for everything. ఇప్పుడు హిందీలో ప్రార్థన. सब लोगों का सहारा है, भगवान सबसे प्यारा है. सब लोगों का सहारा है, भगवान के घर में उजाले ही उजाले है, प्यार ही प्यार है. भगवान के घर में उजाले ही उजाले है, प्यार ही प्यार है. हमको मन की शक्ति देना, मन विजय करे. दूसरों की जैसे पहले खुद को जय करे. हमको मन की शक्ति देना, मन विजय करे. दूसरों की जैसे पहले खुद को जय करे. हमको मन की शक्ति देना. Now children, please sit down. అందరూ మీ ప్లేస్లో కూర్చోండి. దానివలన తర్వాతి అంశంలోకి వెళ్ళిపోవచ్చు. ముందుగా మనం ప్రీన్యూమరసీ అంటే పూర్వగణితంలోకి వెళ్దాం. పూర్వగణితంలో ఈరోజు 3+ చిల్డ్రన్ అనగా ఎల్కేజీ పిల్లలకి సంబంధించిన వర్క్ బుక్ చూద్దాం. దాంట్లోని 2 అభ్యసన పత్రాలను ఇప్పుడు చేయడం ఎలాగో చూద్దాం. టీచర్లు అందరూ కూడా చక్కగా ఎలా అభ్యసన చేయాలో తెలుసుకొని పిల్లలందరి చేత చేయించాలి. ఒకసారి అభ్యసన పత్రం చూసేద్దామా? ఇది ఆకారాల గురించి. చూడండి, ఇది 3+ పిల్లల అభ్యసన పుస్తకం. పూర్వగణితం అభ్యసన దీపిక. ఇందులో పేజ్ నెంబర్ 38 ఎలాగో చేయాలో చూద్దాం. ఆకారంని వస్తువుతో జతపరచడం. ఈ కాన్సెప్ట్ పేరు ఆకారాన్ని వస్తువుతో జతపరచడం. ఇచ్చిన సూచనలు ముందుగా చూసేద్దాం. ఏమనిచ్చారు? ముందుగా టీచరు వస్తువుల బొమ్మలను గుర్తింపచేయాలి. గమనించారా? ఇటంతా కూడా చక్కగా వస్తువులను ఇచ్చారు. ఇవేంటో మనం గుర్తింపచేస్తాం. ఆ తర్వాత అవి ఏ ఆకారానికి సరిపోతాయో గమనించి ఆ ఆకారంతో జత చేయించాలి. పూర్తి చేసిన తరువాత బిడ్డ చేత అన్ని బొమ్మలు గుర్తించి మాట్లాడించాలి. పిల్లలు, ఇప్పుడు మీరు గమనిస్తే ఇటువైపు అంతా కూడా బొమ్మలు ఇచ్చారు, వస్తువుల బొమ్మలను. ఇటువైపు అంతా కూడా ఆకారాలను ఇచ్చారు కదా. మరి ఇది ఫస్ట్ గుర్తించేసేద్దామా? ఏంటిది? ఇది ఈ చిత్రం ఏ చిత్రం? సూర్యుడు, సన్. గుడ్. మరి సూర్యుడు ఏ ఆకారంలో ఉంది? ఈ బొమ్మ గుండ్రంగా అంటే సర్కిల్. గుడ్. ఇదేంటి? మా ఇంట్లో ఉంది. మరి మీ ఇంట్లో ఉందా? చెస్ బోర్డ్. అందుకనే అడిగాను, ఇది మా ఇంట్లో ఉంది, మరి మీ ఇంట్లో ఉందా అని చెప్పేసి. ఇది చెస్ బోర్డ్. చెస్ బోర్డ్ ఏ ఆకారంలో ఉంది? దీంట్లో బోలెడన్ని గడులున్నాయి కదా. ఒక్కొక్క గడి కూడా ఏ ఆకారంలో ఉంది? స్క్వేర్ షేప్లో ఉంది కదా. స్క్వేర్ షేప్, చతురస్రం. తర్వాత ఫిష్ బొమ్మ ఇచ్చారు. ఓకే,
ఫిష్కి ఈ తోకలు ఈ రెక్కలన్నీ కూడా ఏ ఆకారంలో ఉన్నాయి పిల్లలు? త్రిభుజం ఆకారంలో ఉన్నాయి, ట్రయాంగిల్. తరువాత ఇక్కడ చూడండి, ఇది నేను అడగకముందే చెప్పేస్తున్నారు, ఐస్ క్రీమ్ కోన్. ఏంటది? ఐస్ క్రీమ్ కోన్ కదా, లేదా కోన్ ఐస్ క్రీమ్. ఈ పక్కనున్నది లాలీపాప్. లాలీపాప్ ఏ ఆకారంలో ఉంది? రౌండ్ గుండ్రంగా ఉంది, సర్కిల్. ఇది త్రిభుజం లాగా ఉంది. యాక్చువల్లీ కోన్ ఆకారం త్రిభుజానికి దగ్గరగా ఉందన్నమాట. మరి ఇదేంటి పిల్లలు? ఇది ఇల్లు బొమ్మ, రైట్? ఇది ఇల్లు బొమ్మ. ఈ ఇల్లు బొమ్మలో రకరకాల ఆకారాలు ఉన్నాయి, గుర్తించండి. ఇదేం ఆకారం? ట్రయాంగిల్, త్రిభుజం. త్రిభుజం లోపల ఈ గుండ్రని ఆకారాన్ని ఏమంటాం? సర్కిల్. తరువాత మరి ఇదేంటంటాము? ఇది దీర్ఘచతురస్రం. దీర్ఘచతురస్రం అంటే రెక్టాంగిల్. తరువాత ఇవన్నీ ఏంటి? కిటికీలు. కిటికీలు ఏ ఆకారాల్లో ఉన్నాయి? చిన్న చిన్న గడుల్లాగా ఉన్నాయి. అవి ఏంటి? స్క్వేర్. స్క్వేర్ అంటే మనకి చతురస్రం అని అర్థం, అంటే స్క్వేర్. ఈ తలుపులాగా ఉన్నది కూడా ఏ ఆకారం పిల్లలు? అది రెక్టాంగిల్, దీర్ఘచతురస్రం, రైట్? ఇప్పుడు ఇక్కడ ఏ ఆకారాలు ఉన్నాయో చూసేద్దాం. ఇక్కడ ఉన్న ఆకారాలు ఏంటి? ఇది స్క్వేర్ అంటే చతురస్రం. మరి ఇది గుండ్రం అంటే సర్కిల్. మరి ఇది ట్రయాంగిల్ కదా, ట్రయాంగిల్. ఇప్పుడు పక్కనిచ్చిన వాటికి మనం దీన్ని జతపరచాలన్నమాట. మనం చూసిన చిత్రాలకు ఉన్న ఆకారాన్ని పక్కన ఇచ్చినటువంటి ఆకారాలతోటి జతపరిచేసేద్దాం. మరి ఆలస్యం ఎందుకు, స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఇచ్చిన బొమ్మ ఏంటి? సన్ అంటే సూర్యుడు కదా. సూర్యుడు ఏ ఆకారం? సర్కిల్. సో మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఇటువైపున సర్కిల్ ఎక్కడుందో చెక్ చేయండి. ఇది సర్కిలా? నో. ఇది సర్కిలా? ఎస్. సో మ్యాచింగ్. నెక్స్ట్ ఇది చూడండి, ఇదేంటి? స్క్వేర్. స్క్వేర్ అని అంటే ఇక్కడ ఎక్కడుంది చతురస్రం? ఇదేంటి? చతురస్రం. సో మనం డైరెక్ట్గా దీన్ని మ్యాచింగ్ చేసేయచ్చు. మరి చేపకున్నటువంటి తోక, ఈ ఫిన్స్ని, ఈ రెక్కలు ఏ ఆకారంలో వచ్చాయి? ట్రయాంగిల్. కాబట్టి ఇక్కడికి చేసాము. మరి లాలీపాప్ ఏ ఆకారంలో ఉంది? సర్కిల్లో ఉంది. కాబట్టి సర్కిల్కి జాయిన్ చేసాము. ఐస్ క్రీమ్ ఏ ఆకారంలో వచ్చింది? అది మనకి ట్రయాంగిల్లో ఉంది. సో ట్రయాంగిల్ తోటి లేదా త్రిభుజం తోటి జతపరుస్తాము. ఇందులో మళ్ళీ మనకి ఇల్లులో 2 రకాలు ఉన్నాయి, 2 కంటే ఎక్కువ రకాలు ఉన్నాయన్నమాట. ఏంటది? ఇది ఏ ఆకారం? ట్రయాంగిల్. ఇక్కడ ట్రయాంగిల్. మరి ట్రయాంగిల్ టు ట్రయాంగిల్ జాయిన్ చేసాము. ఇదేంటి? సర్కిల్. ఇదేంటి? ఇది కూడా సర్కిలే. కాబట్టి ఇవి 2 జత చేసాము. మరి కిటికీలు ఏముంది? కిటికీలు ఏ ఆకారం ఉంది? కిటికీ స్క్వేర్. ఈ స్క్వేర్ ఇక్కడ స్క్వేర్కి జత చేసేద్దాం. ఓకేనా? ఇలా జత చేసేసాం. అదన్నమాట. ప్రతిదీ కూడా మనం ఒకసారి ఇక్కడున్న చిత్రంలోని ఆకారంతో చూస్తూ పక్కనున్న ఆకారానికి మనం జత చేసుకోవాలి. ఈ విధంగా మనం ఈ దాన్ని కంప్లీట్ చేసాం. మరి ఇక్కడ నెక్స్ట్ అభ్యసన పత్రాన్ని చూడండి. చూడండి, నెక్స్ట్ అభ్యసన పత్రంలో
ఒకేలాగా ఉన్న వాటిని గుర్తించడం అన్నారు. ఒకేలాగా ఉన్న వాటిని గుర్తించడం. మరి ఇక్కడ గమనిక ఏమిచ్చారో చూసేద్దాం. మొదటి గడిలోని బొమ్మను గుర్తింప చేయాలి. పిల్లల్ని దాన్ని మనం గుర్తించండి అని చెప్తామన్నమాట. పేర్లను చెప్పించాలి. సరిగ్గా ఇలాగే ఉన్న బొమ్మల్ని చూపించు అని బిడ్డని అడగాలి. గుర్తించిన దాని చుట్టూ గుండ్రం కానీ రంగు కానీ వేయించాలి. ఇలాగే మిగతా అన్నింటినీ చేయించాలి. ఆ తరువాత అభ్యసన పత్రం పరిశీలించి బిడ్డ మాట్లాడేందుకు ప్రోత్సహించాలి. పిల్లలు, ఇదేం బొమ్మ చెప్పండి? కార్. ఇది కార్ అన్నమాట. ఇక్కడ ఏంటి అంటే ఒకేలాగా ఏ రెండు ఉన్నాయో మనం గుర్తించాలి. ఓకేనా? మనం గుర్తించిన తరువాత దానికి రంగు వేయడం కానీ లేదా సర్కిల్ చేయడం, గుండ్రం గీయించడం కానీ చేయాలి. ఇక్కడ చూడండి, కార్. ఈ కార్ ఎలా ఉంది? చక్కగా ఇలా అడ్డంగా ఉంది. మరి ఈ కార్ ఎలా ఉంది? క్రాస్గా ఉంది. ఇది క్రాస్గా ఉంది. మరి ఇది అడ్డంగా ఉంది. ఓకే, మరి ఈ కార్ లాగా అడ్డంగా ఉండింది ఏ కారు చెప్పండి పిల్లలు? ఇది 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 ఒకేలాగా ఉన్నాయి కదా, కాబట్టి దీనికి సర్కిల్ గీసేద్దాం. మీకు ఇష్టం ఉంటే కలరింగ్ కూడా చేయొచ్చు. ఓకేనా? ఇవి రెండు ఒకేలాగా ఉన్నాయన్నమాట. ఓకేనా? సరే, ఇప్పుడు ఈ ఫ్లవర్ చూద్దాం. ఇక్కడ వైపు ఉన్న వారి ప్రకారం ఇటు సైడ్ ఉండాలి. ఈ పువ్వు ఇలా చక్కగా కిందికి ఉంది. ఈ కాడ, ఈ పూలన్నిట్లో దేని కాడ కిందికి ఉందండి? చూడండి, ఇది కిందికి ఉంది. ఇది కిందికి ఉందా పైకి ఉందా? పైకి. ఇది రెండు మ్యాచింగా? నో. ఇది కిందికి ఉందా పైకి ఉందా? పైకి. రెండు మ్యాచింగా? నో. మరి ఇక్కడ కిందికి ఉందా పైకి ఉందా కాడ? కిందికి. ఇక్కడ కూడా కిందికి. సో దీనికి సర్కిల్. దీనికి ఆల్రెడీ కలర్ ఉంది కాబట్టి రంగు వేయమన్నమాట. ఓకేనా? తరువాత ఇక్కడ చైర్. ఓకే, ఈ చైర్ ఎటువైపు మళ్ళీ ఉంది? చైర్ ఉంది, చైర్ పైన పుస్తకం ఉంది. మరి కుర్చీ ఎటువైపు మళ్ళీ ఉంది? ఎడమ పక్కకి మళ్ళీ ఉంది. వేరాజ్ ఈ ఎడమ వైపు కుర్చీ లాగానే వీటిల్లో ఏ కుర్చీ ఉంది? మనకి ఇటువైపు మళ్ళీ ఉంది. ఇది ఇటువైపు మళ్ళీ ఉంది, రైట్? ఇది ఇటువైపు. మరి ఇది మ్యాచింగా? నో. మరి ఈ కుర్చీ ఇటువైపు ఉంది, ఇది ఇటువైపు ఉంది. మ్యాచింగా? నో. మరి ఈ కుర్చీ ఇది ఇటువైపే ఉంది, ఇది కూడా ఇటువైపే ఉంది. కాబట్టి మ్యాచింగా? ఎస్. ఓకే, దానికి ఏం చేస్తాం మనం? సర్కిల్ పెడతాము. ఓకే, ఈ విధంగా మనం ఈ అభ్యసనని కంప్లీట్ చేయించాలి. ఓకేనా పిల్లలు? సరే, మరి ఇప్పటిదాకా మనం ఏం నేర్చుకున్నాము? అభ్యసన పత్రం ఎలా చేయాలో నేర్చుకున్నాము. మరి ఇప్పుడు తర్వాతి అంశంలోకి వెళ్ళిపోదామా? తర్వాతి అభ్యసన ఏంటి? స్టాండప్. స్టాండప్ ఎందుకు నుంచో అంటున్నాను? ఎందుకు అంటే పాట పాడేసుకుందాం, అందు గురించి. యాక్షన్ సాంగ్ చేసేద్దాం. ఓకే, స్టాండప్. నేను ప్లే చేస్తున్నాను, మీరు కూడా అక్కడి నుంచి యాక్షన్ సాంగ్ చేయాలి. Round the bus go round and round, round and round, all through the town. The driver of the bus horns pom pom pom, pom pom pom. The driver of the bus horns pom pom pom, pom pom pom. The people in the bus laugh, ha ha ha, ha ha ha. The people in the bus laugh, ha ha
The wheels of the bus go round and round, round and round, round and round, all through the town. Bus go round and round, round and round. The wheels on the bus go round and round, round and round, all through the town. The driver of the bus horns pom pom pom, pom pom pom. The driver of the bus horns pom pom pom, pom pom pom. The people in the bus laugh ha ha ha, ha ha ha. The people in the bus laugh ha ha ha, all through the town. The wheels of the bus go round and round, round and round, round and round, all through the town. మరి పాడేశారా? వీల్స్ ఆఫ్ ద బస్ గో రౌండ్ అండ్ రౌండ్. బాగుంది కదూ? బస్సుకు సంబంధించిందంటే వాహనాలకి సంబంధించిందన్నమాట. మరి ఈ నెలకి సంబంధించిన కథ కూడా చెప్పేసుకుందామా? అల్లరి కాకి. అల్లరి కాకికి సంబంధించిన కథని ఇప్పుడు చూసేద్దాం. ఒక ఊరిలో ఒక అల్లరి కాకి ఉండేది. చిన్నగా బుల్లి రెక్కలతో చాలా హుషారుగా ఉండేది. కాకిపిల్లకు అమ్మ కాకి ఉంది. ఒక చెట్టు మీద గూటిలో కాకిపిల్ల నివసిస్తూ ఉండేవి. ఒకరోజు కాకి పని మీద బయటికి వెళ్ళడానికి తయారయ్యి కాకిపిల్లని పిలిచింది. బుజ్జి కాకి, నేను పని మీద వెళ్తున్నాను. నాకు మళ్ళీ రావడానికి చాలా సమయం పడుతుంది. నువ్వు ఒకదానివి ఇంట్లో ఉంటావు కదా, జాగ్రత్తగా ఉండు, అల్లరి చేయకుండా ఆడుకో అని అన్నది. కాకిపిల్ల చాలా బుద్ధిగా, అలాగే అమ్మా, నేను ఆడుకుంటూ ఉంటా అన్నది. కాకి పని మీద వెళ్ళిపోయింది. కాకి బయటికి వెళ్ళగానే ఈ అల్లరి కాకిపిల్ల, అబ్బా, అమ్మ వెళ్ళిపోయింది, ఇక నేను ఇంచక్కా ఆడుకోవచ్చు, అమ్మ వచ్చే వరకు ఏమైనా చేసుకోవచ్చు అంటూ అల్లరి పనులు చేయడం మొదలుపెట్టింది. అటు ఇటు ఎగిరింది. ఈ కొమ్మ మీద నుంచి ఆ కొమ్మ మీదకి, ఆ కొమ్మ మీద నుంచి కింద నేలపైకి, మళ్ళీ కొమ్మపైకి, ఇలా ఆడుకుంటూ ఉంది. కింద నేల మీద కుండలో నీళ్లున్నాయి. ఆ కుండ మీదకి కూడా గెంతింది. అంతే, కుండ కాస్త పక్కకు పడిపోయి పగిలిపోయింది. అందులో ఉన్న నీళ్ళన్నీ నేలపై పడిపోయాయి. కాకిపిల్ల ఇదేమీ చూసుకోలేదు. ఒకటే ఆట. మధ్యలో అంటూ పాటలు కూడా పాడుకుంది. కొంచెం సేపటికి ఆడి ఆడి కాకిపిల్ల అలసిపోయింది. బాగా దాహం వేయడం మొదలైంది. అబ్బా, బాగా దాహం వేస్తుంది, కసిన్ని నీళ్లు తాగాలి అంటూ నీళ్ళ వైపుకు వచ్చి చూసుకుంది. కుండ కాస్త మొక్కలైపోయింది. నీళ్ళన్నీ నేల మీద పోయాయి. త్రాగడానికి నీళ్లు లేవు. అయ్యో, నీళ్ళన్నీ పోయాయి, ఇప్పుడెలా? బాగా దాహం వేస్తుంది, నీరసంగా ఉంది అంటూ మూలుగుతూ కుండ మీద అలా కూర్చుండిపోయింది. కొద్దిసేపు గడిచిపోయింది. కాకిపిల్లకి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ఎక్కడికి వెళ్ళాలో తెలీదు. ఎవ్వరూ కనిపించలేదు. త్రాగడానికి నీళ్లు లేక కాకిపిల్ల దాహం 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 అంటూ మూలుగుతూ ఉంది.
అయితే కాకి పిల్ల పక్కింటిలో ఒక అవకాకి ఉంది. అదే సమయంలో అవకాకి వాళ్ళ ఇంట్లోనే ఉంది. ఈ కాకి పిల్ల మూలుగు విని, అరే, ఈ గొంతు కాకి పిల్లది కదా, ఏమైందో ఒకసారి చూసి వద్దాం అంటూ కాకి పిల్ల దగ్గరికి వచ్చింది. ఏమిటి, ఎందుకు మూలుగుతున్నావు? దెబ్బలేమైనా తాకాయా అని అవకాకి అడిగింది. కాకిపిల్ల అవకాకిని చూసి మరింత మూలుగుతూ, బాగా దాహంగా ఉంది, నీళ్ళన్నీ కింద పోయాయి, త్రాగడానికి నీళ్లు లేవు అని చెప్పింది. అవకాకి కుండ వైపు చూసింది. ఈ కాకిపిల్ల అల్లరి పనులకు నీళ్ళన్నీ క్రింద పోయాయి అని అర్థం చేసుకుంది. మరి నువ్వు ఇలాగా అల్లరి పనులు చేస్తే నీకే కష్టం అయ్యింది కదా, చూడు, ఇప్పుడు త్రాగడానికి నీళ్లు కూడా లేకుండా అయిపోయాయి. సరే ఉండు, నేను మా ఇంట్లోంచి తెస్తాను అంటూ వాళ్ళ ఇంటి లోపలికి వెళ్ళి నీళ్లు తెచ్చి ఇచ్చింది. కాకిపిల్ల గబగబా నీళ్లు తాగింది. చాలా థ్యాంక్స్ అవ్వా, నేను నీళ్ళన్నీ పారబోసి చాలా పొరపాటు చేశాను అంది. అవకాకి, ఇంకా ఇలాంటి అల్లరి పనులు చేయకు అంది. కాకిపిల్ల, మళ్ళీ ఇంకెప్పుడు ఇలాంటి అల్లరి పనులు చేయను, నేను నీళ్ళు పారబోయను, నీళ్ళన్నీ చాలా జాగ్రత్తగా వాడుకుంటాను, నీళ్ళు వృధా చేస్తే నాకే నష్టం కదా, అర్థమైంది నాకు అంది. అవకాకి నవ్వి, చూడు బుజ్జి కాకి, మీ అమ్మ నీకు అల్లరి పనులు చెయ్యొద్దు అని చెప్పింది కదా అని అంది. కాకిపిల్ల కూడా నవ్వి, అవును చెప్పింది, నాకు అప్పుడు తెలియలేదు, అమ్మ అందుకే మరీ చెప్పింది, ఇకపై నేను బుద్ధిగా ఉంటాను అని అవకాకితో చెప్పింది. అవకాకి కాకిపిల్లతోటి, సరే బుద్ధిగా ఉంటావు కదా, నేను వెళ్తాను అనేసి వెళ్ళిపోయింది. కాసేపటికి కాకి ఇంటికి వచ్చింది. కాకిపిల్ల కాకి దగ్గరకు వెళ్ళి ఆ రోజు జరిగిందంతా చెప్పి, నేను ఇప్పటి నుండి నీళ్లను పారబోయను, జాగ్రత్తగా నీళ్లను వాడుతాను అని వాళ్ళమ్మకి చెప్పింది. సరే అని వాళ్ళమ్మ కాకిపిల్లను దగ్గరికి తీసుకుంది. మరి చూసారు కదూ, అల్లరి కాకిలాగా మీరు కూడా అల్లరల్లరి చేయకూడదు, చెప్పిన మాట వినాలి, అప్పుడే కదా మనకి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. పెద్దవాళ్ళు ఏది చెప్పినా మన మంచి కోరి చెప్తుంటారు. ఇప్పుడు ఆంగ్ల భాషా పరిచయంలోకి వెళ్దాం. అదే రండ్రా ఇంట్రొడక్షన్ టు ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ భాషా పరిచయంలో ఇప్పుడు వర్క్ బుక్లోంచి ఒక అభ్యసన పత్రం 3+ పిల్లలకి ఎలాగో చూద్దాం. చూడండి, ఇక్కడ మనం ఎల్ అక్షరానికి సంబంధించినటువంటి అభ్యసన పత్రాన్ని చేసేద్దాం. ఇక్కడ చూడండి, ఎల్ అక్షరం. ఎల్ అక్షరానికి సంబంధించిన అభ్యసన పత్రంలో మనం గుర్తించడానికి మరియు మ్యాచింగ్ చేయడానికి చూస్తామన్నమాట. ముందుగా మ్యాచ్ ద లెటర్ విత్ ద పిక్చర్ స్టార్టింగ్ విత్ సౌండ్ ఎల్. ఈ ఎల్ శబ్దంతో మొదలయ్యేటువంటి పిక్చర్ని అక్షరాంతో మ్యాచింగ్ చేయమంటున్నారు, జత చేయమంటున్నారు. ఓకేనా, మరి చేసేద్దామా? ఇక్కడ ఇదేంటి పిల్లలు?
నిచ్చెన. నిచ్చెనని ఇంగ్లీష్లో ఏమంటాము? ల్యాడర్. ల్యాడర్. మరి ల్యాడర్లోని మొదటి అక్షర శబ్దం లా. ఎల్తో మొదలవుతుంది లా. కాబట్టి ఇక్కడి నుంచి మనం దీనికి జత చేస్తాం. ఇదేంటి? లయన్. ఓకే, ఏంటిది? లయన్. మరి లయన్లోని మొదటి అక్షరం ఎల్. అక్షర శబ్దం లా. మరి ఇక్కడ ఎల్ ఉంది కదా, ఎల్ లయన్. మ్యాచింగ్ చేయవచ్చా? ఎస్, మ్యాచింగ్. మరి ఇదేంటి పిల్లలు? టొమాటో. టొమాటోలోని మొదటి అక్షర శబ్దం ట. ట. కానీ మనం చేస్తుంది ల. ల. మరి ఇవి రెండు జత చేయొచ్చా? ఎల్ ట. నో మ్యాచింగ్. కాబట్టి నెక్స్ట్ దగ్గరికి వెళ్దాం. ఏంటిది పిల్లలు? ల్యాంప్. ల్యాంప్. మరి ల్యాంప్లోని మొదటి అక్షర శబ్దం ల. దేంతో స్టార్ట్ అవుతుంది? ఎల్తో. మరి ఎల్ ల్యాంప్. మ్యాచింగ్ చేయొచ్చా? ఎస్, మ్యాచింగ్. తరువాత ఇదేంటి? తాళం. లాక్. ఏంటిది? లాక్. లాక్. లాక్లోని మొదటి అక్షర శబ్దం ల. ఎల్ యొక్క శబ్దం లానే. మరి ఇవి రెండు మ్యాచింగ్ చేయొచ్చా? ఎల్ లాక్. ఎస్, మ్యాచింగ్. ఇది నిమ్మకాయ. మరి నిమ్మకాయని ఇంగ్లీష్లో ఏమంటాం? లెమన్ కదా. లెమన్ రైస్ అంటాం, లెమనేడ్ అంటాం కదా. ఇది లెమన్. లెమన్లోని మొదటి అక్షర శబ్దం ల. ఎల్ యొక్క శబ్దం లానే. ఎల్ లెమన్. మ్యాచింగ్ చేయొచ్చా? ఎస్, మ్యాచింగ్. ఈ విధంగా మనం ఈ అక్షరాన్ని శబ్దంతో గుర్తిస్తూ మ్యాచింగ్ చేయాలి. ఇక్కడ చూడండి, కలర్ ద లీఫ్ ఇన్ గ్రీన్. ఇది ఆకు కదా. ఈ ఆకు లోపల అక్షరం ఎల్ ఉంది. ఈ ఆకుని ఆకుపచ్చ రంగుతోటి కలరింగ్ ఏమంటున్నారు. తర్వాత అండ్ ఎనీ అదర్ కలర్ ఫర్ ఆల్ఫాబెట్. ఇక్కడున్న అక్షరానికి వేరే ఏదైనా రంగు వేయమన్నారు. మరి ఆకుపచ్చకి అక్షరం కూడా ఆకుపచ్చ వేస్తే మనకు కనపడదు కదా. సో ముందుగా ఏం చేద్దాం? ముందుగా అక్షరాన్ని కలరింగ్ చేద్దాం. రైట్. నేనేమో నాకు ఇష్టం అనేసి ఈ కలర్ తీసుకున్నాను. ఎప్పుడు మీకు చెప్పినట్టుగానే అవుట్లైన్ వచ్చేసి కలర్ వేసేసాను. పిల్లల్ని ఆ తర్వాత చక్కగా కలరింగ్ వేయమంటాం. సో ఇది ఎల్. తిరిగి దీన్ని కూడా మనం అలాగే అవుట్లైన్ వేయించుకుంటూ కలరింగ్ చేసేస్తాం. సో ఎల్ కలరింగ్ అయిపోయింది. ఇంకా మిగిలింది ఏముంది? లీఫ్. ఆకు. ఆకు కలరింగ్ చేసేద్దాం. ఓకేనా? గ్రీన్ కలర్. తిరిగి ఎప్పట్లాగానే ఏ రంగు ఇచ్చినా కూడా ఈ బౌండరీ అనేది ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ గీస్తూ పిల్లలకి ఇస్తాము. సో దట్ వాళ్ళు కలరింగ్ అనేది చిత్రం లోపలనే చేయడం అనేది అలవాటు అవుతుంది. సో లీఫ్ కలరింగ్ అంతా కూడా మనం గ్రీన్ కలర్తో చేసేస్తున్నాం. ఓకేనా? ఎల్ లీఫ్. ఎల్ యొక్క శబ్దం లా. అలాగే లీఫ్ అనేది ఏ లీఫ్లోని మొదటి అక్షర శబ్దం లా. లానే. సో మనకి లీఫ్ మరియు ఎల్ అనేది ఆ అక్షరంతో వస్తుంది కాబట్టి చక్కగా సరిపోయిందన్నమాట. ఓకేనా? ఈ రకంగా మనం ఇక్కడ ఇచ్చిన చిత్రంలోని ఆకును మాత్రమే ఆకుపచ్చ రంగుతో చేయిస్తూ పిల్లల చేత కలరింగ్, ఆల్ఫాబెట్కి మటుకు వేరొక కలర్ ఇవ్వాలి. దానివలన అక్షరం అనేది హైలైట్ అవుతుంది మరియు ఆకుకి కలరింగ్ నింపిన వాళ్ళం అవుతాం. ఓకేనా పిల్లలు? ఇది ఒక అభ్యసన పత్రం. మరియు నెక్స్ట్ది ఇది ఎల్కేజీ పిల్లలకి సంబంధించిన అభ్యసన పత్రం అని చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ షీట్ని కూడా చూసేద్దాం. సే అలౌడ్ ద నేమ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అండ్ సర్కిల్ అరౌండ్ ఎల్. ఐడెంటిఫై ద క్యాపిటల్ ఎల్ అండ్ స్మాల్ ఎల్. ఇక్కడ ఇచ్చినటువంటి వాటిని బయటికి పలుకుతూ అందులోని ఎల్ అక్షరాన్ని సర్కిల్ చేస్తూ పెద్దవా క్యాపిటల్ ఐ ఏంటి, స్మాల్ ఐ ఏంటి అనేది గుర్తించమని చెప్తున్నారు. సరే,
పిల్లలు, వాట్ ఈస్ దిస్ చిల్డ్రన్? లయన్. వాట్ ఈస్ దిస్? లయన్. లయన్లోని మొదటి అక్షరం ఏముంది పిల్లలు? ఎల్. సో ఈ ఎల్ క్యాపిటల్ ఎల్లా స్మాల్ ఎల్లా? ఇది మనకి స్మాల్ ఎల్లా క్యాపిటల్ ఎల్లా? క్యాపిటల్ ఎల్. సో క్యాపిటల్ ఎల్కి సర్కిల్ చేసేసాము. తరువాత ఇక్కడ ఏం చూపిస్తున్నాడు? బాలుడి యొక్క కాలును చూపిస్తున్నారు. ఈ కాలు ఏంటి? ఇంగ్లీష్లో ఏమంటాము? లెగ్. లెగ్. లెగ్లోని మొదటి అక్షరం ఎల్. ఎల్ యొక్క మొదటి అక్షర శబ్దం లా. సో ఇక్కడ లెగ్ ఇచ్చాడు. లెగ్లోని మొదటి అక్షరం క్యాపిటల్ ఎల్లా స్మాల్ ఎల్లా? క్యాపిటల్ ఎల్. క్యాపిటల్ ఎల్ని చూసేద్దాం. దానికి సర్కిల్ పెట్టేశాం. తర్వాతి అక్షరం ఏంటి పిల్లలు? తర్వాతి అక్షరం ల్యాడర్. ల్యాడర్. ల్యాడర్లోని మొదటి అక్షరం క్యాపిటల్ ఎల్. క్యాపిటల్ ఎల్ని మనం ఇప్పుడు సర్కిల్ చేసేద్దాం. ఇప్పుడు ఇదేంటి? లిప్స్. లిప్స్. ఓకే, లిప్స్ యొక్క మొదటి అక్షరం ఎల్. ఇది క్యాపిటల్ ఎల్లా స్మాల్ ఎల్లా? మనకిప్పుడు ఇది స్మాల్ ఎల్. గుర్తించాలి చూడండి, ఇది క్యాపిటల్ ఎల్, ఇది స్మాల్ ఎల్. సో దీన్ని ఏం చేస్తామంటే ఇప్పుడు మనం సర్కిల్ చేస్తాము. ఓకేనా? రైట్. నెక్స్ట్ లాలీపాప్. లాలీపాప్లో క్యాపిటల్ ఎల్. మరి లెమన్లో స్మాల్ ఎల్. వెరీ గుడ్. సో ఈ విధంగా మనం ఈ అభ్యసన పత్రాన్ని చేస్తాం. ఆ తర్వాత ఇచ్చినటువంటిది మరొకసారి చూద్దాం. మరి ఈ లోపల మనం కాన్వర్జేషన్ అంటే సంభాషణ చూద్దాం. ఓకేనా? ఈ నెలలో 2వ వారంలో వాహనాల గురించిన సంభాషణ ఉంది. మరి దాన్ని చూసేద్దాం. సంభాషణకు సంబంధించిన అంశాల గురించి మాట్లాడుకుందాము. డిసెంబర్ 3, 4 వారాలలో మనము వాహనాల గురించి మాట్లాడుకుంటాం. సో అంగన్వాడీ టీచర్స్ ముఖ్యంగా ఈ వాహనాల గురించి చెప్పేటప్పుడు ఏ క్రమ పద్ధతిలో చెప్పాలి అనేది మీకు అందరికీ తెలిసి ఉండాలి. మీరు కంటెంట్ మనకు పుస్తకాల్లో ఇచ్చినట్టుగా, మీకు టీచర్ మాన్యువల్లో ఏవైతే పుస్తకాలు ఉన్నాయో అందులో ఇచ్చినట్టుగా ఆ ప్రకారంగా మీరు పిల్లలతోటి మాట్లాడుతూ ఉండాలి. చిత్రపటాలు చూపించాలి, బయటికి తీసుకెళ్ళి చూపించాలి, ఇవన్నీ కూడా చేయించాలి. సరే, మనకి కర్ణశ్రీ ఉన్నారు. కర్ణశ్రీ ఇప్పుడు వాహనాల గురించి మీతో సంభాషిస్తారు. గుడ్ మార్నింగ్ పిల్లలు. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఈరోజు మనం వాహనాలకు సంబంధించింది మరిన్ని అంశాలు నేర్చుకోవడానికి మేము ముందుకు వచ్చాను. మనం గతంలో నిన్న ఒకసారి వాహనాల గురించి తెలుసుకునే ఏంటో మళ్ళీ అడుగుతాను, చకచకా చెప్పేయాలి. ఓకేనా? ఇప్పుడు చిత్రపటం చూపిస్తాము. ఆ చిత్రంలో ఏమేమి ఉన్నాయి నేను అడిగే ప్రశ్నలు విని కరెక్ట్గా చెప్పాలి. రైట్? చూడండి, బొమ్మ చూడండి. ఈ చిత్రంలో పిల్లలు గాలిలో నడిచే వాహనాల పేర్లు ఏమున్నాయో వాహనాలు చూసి వాటి పేర్లు చెప్పండి. గాలిలో వెళ్ళే వాహనాలు. గుడ్, క్లాప్స్. ఏరోప్లేన్, హెలికాప్టర్. ఇవి రెండు ఈ చిత్రపటంలో గాలిలో నడిచేటువంటి వాహనాలు. గుడ్. ఇప్పుడు మిమ్మల్ని 2వ ప్రశ్న అడుగుతాను. ఓకేనా? ఊరిలో దారి వెంట వెళ్తున్న వాహనం పేరేంటి? ఈ చిత్రంలో ఊరిలో దారిలో వెళ్తున్న వాహనం పేరేంటో చూసి చెప్పండి. మనం ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి మన ఊర్లో వెళ్ళేదాన్నే వాహనం అంటాం. ఉదాహరణకి మీరు మీ అమ్మమ్మ వాళ్ళ ఊరికి ఎలా వెళ్తారు? వాళ్ళు ఎవరో చెప్తున్నారు, అజయ్ అనుకుంటా, బస్ ఎక్కి వెళ్తానంటున్నాడు. వెరీ గుడ్. మరి మీరు ఎలా వెళ్తారు? అదిగదిగో లలిత ఆటో అంటుంది. ఇంకా మీరెలా వెళ్తారు? ఎవరు? రక్షిత్ కార్లో వెళ్తానంటున్నాడు. ఇంకా ఎలా వెళ్తారు? సుజిత
ఏమంటుంది? బండి మీద వెళ్తానంటుంది. కరెక్ట్. ఈ రకంగా మనము రకరకాల వాహనాల మీద వెళ్తూ ఉంటాం కదా. ఆ వాహనాలన్నిటి గురించి మనం పిల్లలకి తెలపడానికి కోసమే ఈ నెలకి సంబంధించిన వాహనాల అంశం పెట్టుకున్నాము. ఈ విషయంలో ఈ అంశానికి సంబంధించి రకరకాల వాహనాలని, వాటి గురించి, వాటి శబ్దాల గురించి కూడా మనం తెలుసుకోబోతాము. ముఖ్యంగా 3 రకాలటువంటి వాహనాలు తెలుసుకుంటాం. పిల్లలు, రోడ్డు మీద వెళ్ళే వాహనాలు, గాలిలో వెళ్ళే వాహనాలు మరియు నీటిలో వెళ్ళే వాహనాలు. అర్థమైందా? 3 రకాలు. ఒకటి రోడ్డు మీద వెళ్ళే వాహనాలు. రోడ్డు మీద ఏమేం వాహనాలు వెళ్తాయి? చక్రాలతో కూడిన వాహనాలు. 2 చక్రాల వాహనాలు ఏంటి? నాన్న బండి ఉంటుంది కదా, మోటార్ సైకిల్, స్కూటీ, సైకిల్. ఇవన్నీ కూడా రోడ్డు మీద వెళ్ళేవి. మరి 3 చక్రాల వాహనం ఆటో, పెద్ద వాహనాలు. సరే, 4 చక్రాల వాహనం చెప్పండి. కార్. అలాగే పెద్ద వాహనాలు రోడ్డు మీద వెళ్ళేవి. బస్సు, లారీ, వ్యాన్, వాటర్ ట్యాంకర్, ఇవన్నీ కూడా రోడ్డు మీద వెళ్ళే వాహనాలు. మరి గాలిలో వెళ్ళే వాహనాలు జొయ్యి అనేసి వెళ్తాం కదా, ఆ వాహనాలు అవి చాలా దూర ప్రాంతాలకి గాలిలో వెళ్ళే వాహనాలలో వెళ్తాము. మరొక్కసారి అలా ఆకాశంలోకి చూస్తే జుయ్ అని వెళ్తుంటాయి. మనం టాటా కూడా చెప్తాం కదా, పైకి చూసి టాటా టాటా. ఏంటది? ఏరోప్లేన్. భలే బాగా చెప్పావు రవి, వెరీ గుడ్. తర్వాత ఇంకొకటి కూడా ఉంటుంది, ఏంటో తెలుసా? హెలికాప్టర్. హెలికాప్టర్. ఏరోప్లేన్, హెలికాప్టర్. ఇంకోటి ఆకాశంలోకి జుప్ అని వెళ్ళిపోతుంది, రాకెట్. రాకెట్. ఇవి ఆకాశంలో, గాలిలో ఎగిరేటువంటి వాహనాలు. అవి చాలా దూరం వెళ్ళే వాటికే వాడతాము. మరి నీటిలో వెళ్ళే వాహనాలు ఏంటో తెలుసా? ఆ రోజు మనం నాగార్జున సాగర్కి వెళ్ళాం, శ్రీశైలంకి వెళ్ళాం, గోవాకి వెళ్ళాం. ఇవన్నీ కూడా నదులు, సముద్రాలు ఉండేటువంటి ప్రాంతాలు. అక్కడ జనాలు మరి ఎలా వెళ్తారో తెలుసా? అంటే నీటి నుంచి పక్క ప్రాంతానికి వెళ్ళాలి అనంటే పడవలో వెళ్తారు, బోటులో వెళ్తారు, స్టీమర్లో వెళ్తారు కదా. ఇవన్నీ కూడా నీటిలో వెళ్ళేటువంటి వాహనాలు. మరి వీటికి సంబంధించి మరింత వివరంగా కూడా తెలుసుకుందాం, ఓకేనా. ముఖ్యంగా ఒక ప్రాంతం నుంచి వేరొక ప్రాంతానికి నడుచుకుంటూ వెళ్ళేంత దగ్గర ప్రాంతం కాదు, దూరంగా ఉండే ప్రాంతానికి మనం ఉపయోగించేటువంటివే వాహనాలు. మన ఇంటి పక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే సైకిల్ వేసుకొని, మోటార్ సైకిల్ వేసుకొని వెళ్తామా? కార్ వేసుకొని. ఇక్కడ రవి వాళ్ళు ఉంది, ఇక్కడ రజనీ వాళ్ళు ఉంది, రవి వాళ్ళ ఇంటి నుంచి రజనీ వాళ్ళ ఇంటికి మోటార్ సైకిల్ వేసుకొని వెళ్తామా? నో. దూరంగా, ఒకవేళ ఎవరిళ్ళైనా అంగన్వాడీ సెంటర్కి దగ్గర ఉంటే కార్ వేసుకొని వెళ్తామా? నో. దూరంగా ఉంటే సైకిల్ మీద వెళ్ళి డ్రాప్ చేస్తారు నాన్న, లేదా మోటార్ సైకిల్ మీద డ్రాప్ చేస్తారు, లేదా స్కూటీ మీద డ్రాప్ చేస్తారు, లేదా ఆటోలో డ్రాప్ చేస్తారు కదా. అంటే కొంచెం దూరంగా ఉన్నటువంటి ప్రాంతానికి, ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళాలి అన్నప్పుడు మనం వాహనాలని వాడుతాము. ఆ వాహనాలు 3 రకాలుగా చెప్పుకోవచ్చు. రోడ్డు మీద వెళ్ళే వాహనాలు, గాలిలో వెళ్ళే వాహనాలు, నీటిలో వెళ్ళే వాహనాలు. ఈ 3 గుర్తుపెట్టుకోవాలి. అదే రోడ్డు మీద వెళ్ళే అయితే సైకిల్, చెప్పండి, స్కూటీ, మోటార్ సైకిల్, ఆటో, కార్, బస్, లారీ, వ్యాన్ మొదలైనవన్నీ.
ఆకాశంలో వెళ్ళేవైతే చెప్పా కదా చాలా దూరం, ఒక ఊరు నుంచి ఒక ఊరులోనే దూరం వెళ్ళాలంటే ఈ రోడ్డు మీద వెళ్ళిపోతాము. చాలా దూరం అవుతే కొన్ని బస్సుల్లో కూడా వెళ్తాము, కానీ స్పీడ్గా వెళ్ళిపోతాం అన్నమాట. గాలిలో వెళ్ళే వాహనాల ద్వారా స్పీడ్గా వెళ్తాం. అమెరికా లాంటి వేరే దేశాలకు వెళ్ళాలన్నా మనం ఇక్కడ కూర్చొని ఢిల్లీకి ముంబైకి తొందరగా వెళ్ళాలి. అదే బస్సుల్లో రైలు గురించి చెప్పుకోలే కదా, వాటిల్లో వెళ్ళాలంటే బోలెట్ టైం పడుతుంది. కానీ తొందరగా వెళ్ళాలంటే గాలిలో వెళ్ళే వాహనాల్లో వెళ్తాం. అవే ఏంటి? ఏరోప్లేన్, హెలికాప్టర్, మరి ఆకాశంలోకి రాకెట్ అన్నమాట. ఓకేనా? మరి నీళ్ళల్లో వెళ్ళేవి పడవ, బోట్, స్టీమర్. ఎక్కువ మంది వెళ్ళే దాంట్లో స్టీమర్ అంటాం, పెద్ద పడవల్లో వెళ్తారన్నమాట. విహారయాత్రకు వెళ్తారు. కొద్దిమంది నీళ్ళే ఉంటాయి వాళ్ళ ఇల్లు చుట్టూతా, అంటే ఒక ప్రాంతంలో ఎక్కువ నీళ్ళల్లో ఉంటే ఒక ఊరు నుంచి పక్క ఊరికి వెళ్ళాలంటే పడవల్లో వెళ్తారు. ఓకేనా? మరి రైలు పట్టాల మీద నుంచి వెళ్ళేదాన్ని రైలు బండి అంటాము. ఈ రైలు బండి చాలామందిని ఒకేసారి దూర ప్రాంతాలకి తీసుకెళ్తుంది తక్కువ రేట్లో. రైలు బండి. ఓకేనా? ఈ 4 విధానాలు అన్నమాట. ముఖ్యంగా గాలిలో వెళ్ళేవి, నేలపైన వెళ్ళేవి, తర్వాత నీటిలో వెళ్ళేది రైలు బండి ఒకటి అదనం. దీని గురించి మరింత బాగా తర్వాత చర్చించుకుందాం. ఓకేనా? ఇప్పుడు మీకు తెలుగు భాషా పరిచయంలో దా అక్షరానికి సంబంధించినటువంటి పాటను చూపిస్తాను. దండాలు అమ్మకు నాన్నకు దండాలు, గురువుకు పెద్దలకు దండాలు, తెలుగు తల్లికి దండాలు, భరతమాతకు దండాలు. దండాలండి దండాలు, అమ్మకు నాన్నకు దండాలు, గురువుకు పెద్దలకు దండాలు, తెలుగు తల్లికి దండాలు, భరతమాతకు దండాలు. దండాలండి దండాలు, అమ్మకు నాన్నకు దండాలు, గురువుకు పెద్దలకు దండాలు, తెలుగు తల్లికి దండాలు, భరతమాతకు దండాలు. చూశారు కదూ? మరి ఇప్పుడు ప్రీ న్యూమరసీ, పూర్వగణితంలో ఇంతకుముందు మనం వర్క్ బుక్ చూసుకున్నాము. కానీ ఇప్పుడు మనము వేరొకటి చూద్దాం. ఏంటో చెప్పనా? అంకెలు మనం ఎక్కడి వరకు నేర్చుకున్నాం? 10 వరకు నేర్చుకున్నాం. 1 to 10 నంబర్స్ నేర్చుకున్నాం. 1 నుంచి 10 వరకు అంకెలు నేర్చుకున్నాం. మరి మీరందరూ గుర్తిస్తున్నారా? అందరూ చూడంగానే చెప్పగలుగుతున్నారా? నేను నంబర్ చెప్తే మీరు తీయగలుగుతారా? నేను తీసిన నెంబర్ని మీరు చెప్పగలుగుతారా? అంటే మీరు గుర్తిస్తున్నారని అర్థం. నేను ఎపిసోడ్ నెంబర్ చెప్పినప్పుడు గాల్లో రాయగలుగుతున్నారా? వెరీ గుడ్, చక్కగా నేర్చేసుకున్నారని అర్థం. మరి 1 నుంచి 10 అంకెలు నేర్చుకున్నాం కదా, దీనికి సంబంధించిన తంబోలా ఆట ఆడేద్దాం. ఓకేనా? తంబోలా ఆట. రేపు కూడా మీరు తంబోలా షీట్ 1 నుంచి 10 అంకెలతోటి రాసి అందరి దగ్గర రెడీగా ఉంచుకుంటే మళ్ళొకసారి తంబోలా ఆట ఆడిద్దాం. ఓకేనా? సరే, ఈరోజు మీరు ఖచ్చితంగా తంబోలా షీట్ చేసి ఆడేయండి. రేపు మనం తంబోలా చూపించినప్పుడు కూడా మీరు ఆడే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు నేను అంకె చెప్తూ ఉంటాను, నాకు అక్కడ చూపియండి. నేను ఎక్కడ ఏ నంబర్ చెప్పానో దాన్ని మీ వేలుతో చూపించాలి. ఓకేనా? రైట్, రెడీ. చూడండి, ఇది నా తంబోలా షీట్. ఓకేనా? ముందుగా నేను మొదలు పెట్టేస్తాను. ఆ అంకెను చెప్తూ ఉంటాను. నేను కరెక్ట్ పెడుతున్నానా లేదా మీరు చూడాలి. మరియు నేను చూపించేటప్పుడు మీ స్క్రీన్ పైన నంబర్ని చూపించాలి. ముందు ఫస్ట్ వరుస చూసేద్దాం. 8 8 8 నో 8 నో 8 నో 8 ఎస్ 8. తర్వాత 1 ఫస్ట్ వరుసలోనే 1 ఎక్కడుందో చూద్దాం. 1. నెక్స్ట్ నేను మొదటి వరుసనే ఫస్ట్ ఆడేస్తున్నాను. 9 ఎక్కడుంది చూద్దాం. ఇది 9 నో, ఇది 9 ఎస్ 9. 10
10నా నో, ఇది 10యా నో, ఇది 10 ఎస్. నెక్స్ట్ 5 ఎక్కడుందో చూసేద్దాం. రెండో వరుసలో 5 నో, 5 నో, 5 నో, మరి 5 ఎస్ ఇక్కడ పెట్టేశాను. తర్వాత 3 ఇక్కడే ఉంది ఎస్. తర్వాత 7 ఎస్ ఇక్కడ ఉంది 7. 2 ఇదిగో 2 ఎస్. మరి ఇప్పుడు మళ్ళీ 2 థర్డ్ వరుసలో 2 ఎక్కడుంది ఇక్కడ. 4 థర్డ్ వరుసలో 4 ఇక్కడే ఉంది 4. 3 ఇక్కడ 6 ఎస్. మరి చివరి వరుసలో కూడా పెట్టేద్దాం. మరి చివరి వరుసలో 5 ఇక్కడే ఉంది. తర్వాత 4 ఇక్కడుంది. తరువాత 7 ఇక్కడే ఉంది. 9వ అంకె ఎక్కడుంది ఇక్కడుంది. మరి నేనన్నీ కూడా తంబోలా ఆటలో చక్కగా నంబర్లు గుర్తించి పెట్టేశాను. హుర్రే! మరి మీరందరూ కూడా చక్కగా నంబర్లు గుర్తించారా? అంగన్వాడీ టీచర్లు ఈ తంబోలా ఆట ఆడేటప్పుడు మీరు ఈరోజు ఆడేసేయండి. ఎవరెవరైతే పిల్లలు గుర్తింపచేస్తున్నారో, నంబర్లు గుర్తించగలుగుతున్నారో గమనించాలి. గుర్తించలేని పిల్లల మీదనే మీరు ఎక్కువగా శ్రద్ధ పెట్టాలి. వారికి మరిన్ని అవకాశాలు కల్పించాలి. ఓకేనా? మరి ఈరోజు కార్యక్రమాల్ని ఇంతటితో ముగిస్తున్నాము. మరిన్ని వివరాలతో తర్వాత రోజు కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.